హాయ్ అందరికీ, ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. హోప్ యూ గైస్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ. ఈ రీల్ అవుట్ఫిట్ ఫ్రమ్ 1 మీటర్ బ్లౌజ్ పీస్ చాలా సూపర్ హిట్ చేసినందుకు దాన్ని ఇప్పుడు నేను రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో 1 మీటర్ క్లాత్ అయితే తీసేసుకున్నా, బట్ లాస్ట్లో బోర్డర్ ఉంది కదా, దాన్ని నేను రిమూవ్ చేసేస్తాను, ఎడిషనల్ పార్ట్. సో ఓవరాల్గా 80 ఆర్ 90 సెంటీమీటర్స్తోనే ఇప్పుడు అవుట్ఫిట్ క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ డ్రెస్కి క్లాత్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండ్ నేను ఇది నా ఫస్ట్ క్లయింట్ కోసం స్టిచ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ స్పెషల్. తనకి ఎస్ సైజ్ సరిపోతుంది, నాకైతే నేను ఎం సైజ్లో స్టిచ్ చేసుకున్నా. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్లీ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. 2 కట్స్ ఓపెన్ ఉంటాయి అండ్ 2 ఏమో క్లోజ్డ్ ఉంటాయి. మన సైడ్ ఫుల్లీ క్లోజ్డ్ ఉంటుంది. డ్రెస్ టోటల్ లెంత్ ఎంత కావాలో మీరు మీ హైట్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 28 సెంటీమీటర్స్ సరిపోతుంది అండ్ ఈ క్లాత్ విత్ వచ్చి 9.5 సెంటీమీటర్స్ ఉంది. సో ఎస్ సైజ్ సరిపోతుంది. ఎం సైజ్ కావాలంటే మీకు క్లాత్ని వేరే సైడ్ ఫోల్డింగ్ చేసి చూడండి ఫస్ట్. సో అందుకే ముందే చెప్పాను మీకు, క్లాత్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ దీనికి. క్లాత్ ఎడ్జ్లో ఇలా ఒక లైన్ గీసేసుకున్నాక షోల్డర్ లెంత్ మార్క్ చేసుకోవాలి, 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చి 6 సెంటీమీటర్స్. టోటల్ 12 సెంటీమీటర్స్, దాన్ని బై 2 చేస్తాం. సో 6 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ పార్ట్ అండ్ ఆర్మ్ హోల్ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బస్ట్ ఏరియా మెజర్ చేసుకోవాలి. టోటల్ డివైడెడ్ బై 4 వేసుకొని నేను 8.5 మీటర్స్ దగ్గర మార్కింగ్ చేస్తున్నా. ఈ లైన్ నుంచి క్లాత్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మెజర్ చేస్తూ 14 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర మన వేస్ట్ ఏరియా వస్తుంది అండ్ దెన్ 19 సెంటీమీటర్స్ దగ్గర ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మన హిప్ ఏరియా అన్నమాట. సో ఈ 2 పాయింట్స్ ప్రాపర్గా మార్క్ చేసుకుంటే మంచి ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని క్లాత్ 2 ఎడ్జెస్కి కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి, 2 లైన్స్. దెన్ మన వేస్ట్ ఏరియా అండ్ హిప్ ఏరియా మెజర్ చేసుకొని దానికి బై 4 వేయాలి. ఇక్కడ వేస్ట్ ఏరియా వచ్చి 28 సెంటీమీటర్స్, దాన్ని బై 4 చేస్తే 7 సెంటీమీటర్స్. ఆ పాయింట్ మీద మార్క్ చేసేసుకోవాలి. దెన్ హిప్ ఏరియా వచ్చి 36 సెంటీమీటర్స్, బై 4 చేస్తే 9 సెంటీమీటర్స్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవడమే. దెన్ హిప్ ఏరియా నుంచి బాటమ్ లెంత్, టోటల్ లెంత్ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి, కిందకి జాయిన్ చేసుకుంటూ. ఇప్పుడు మనం మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేసుకోవాలి స్ట్రెయిట్ లైన్స్గా. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా జాయిన్ చేసేయండి. దెన్ 1 సెంటీమీటర్ మనం ఖర్చుల కోసం తీసుకోవాలి. ప్రతి పాయింట్స్ దగ్గర ఎక్స్ట్రా అడిషనల్ 1 పాయింట్ మార్కింగ్ చేసుకొని అవన్నీ కూడా మళ్ళీ జాయిన్ చేసుకోండి. సేమ్ మనం డ్రా చేసుకున్న బిఫోర్ లైన్ లాగానే ఎక్స్ట్రా 1 పాయింట్ పెట్టుకొని అన్నీ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇట్లా కర్వ్ డ్రా చేసుకోండి ప్రాపర్గా. నెక్స్ట్ షోల్డర్ విత్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 3.25 దగ్గర మార్కింగ్ చేశాను. మీకు కావాలంటే 4 ఆర్ 3 మీకు ఇష్టమైన లెంత్ బట్టి తీసుకోవచ్చు. అండ్ దెన్ ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని ఈ 2 లైన్స్ని మార్క్ చేసుకోవాలి నేను చూపించినట్టు. దెన్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా డీప్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా లైన్స్ గీసుకోండి. దెన్ ఇందాక కర్వ్ గీసుకున్నారు కదా, సిమిలర్ వేలో ఇంకొక కర్వ్ గీసుకోండి. సో ఫస్ట్ కర్వ్ వచ్చి బ్యాక్ పార్ట్ కోసం, సెకండ్ కర్వ్ వచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కర్వ్ కొంచెం ఎక్స్ట్రా డీప్ తీసుకోవాలి. సో కటింగ్ వచ్చి బ్యాక్ పార్ట్ లైనింగ్లోనే కటింగ్ చేయాలి. అండ్ మనం తీసుకున్న ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు నుంచి కటింగ్ చేయాలి. ఇప్పుడు మన టోటల్ ఫ్యాబ్రిక్ లెంత్ 28 సెంటీమీటర్స్ ఉంది కదా, అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ లాగా గీసుకోండి అండ్ ఈ పార్ట్ దగ్గర ఫుల్ కటింగ్ చేసేయండి. దీన్ని మీరు ఫస్ట్లో కూడా కటింగ్ చేసేయచ్చు. అండ్ ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని మనం హ్యాండ్స్లా యూస్ చేసుకుంటాం. అట్లానే బ్యాక్ ఒక ఫ్రిల్ టై లాగా కూడా యూస్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మార్క్ చేసిన అవుట్లైన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు.
దీన్ని ఓపెన్ చేస్తే 2 పార్ట్స్ వస్తాయి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ నెక్ కటింగ్ కూడా చేసేద్దాం నెక్స్ట్. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా కర్వ్ తీసుకున్నాం కదా, ఆ కర్వ్ని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను సింగిల్ లేయర్లో వేసి కట్ చేసేస్తున్నా, బట్ ఈ క్లాత్ని ఫోల్డింగ్ వేసి కట్ చేసుకోవాలి సో దట్ బోత్ సైడ్స్ హ్యాండ్స్కి కూడా సేమ్ కర్వ్ రావాలి. దాన్ని నేను నెక్స్ట్ ఇక్కడ చూపించాను. సో ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఆ కర్వ్ని చుట్టూ కట్ చేసుకోండి. బై మిస్టేక్ నేను ఫస్ట్లో అది మిస్ చేసా. నా ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే నేను 5.5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. అక్కడ ఒక మార్కింగ్ చేసి ఇందాక షోల్డర్ దగ్గర 3.25 దగ్గర మార్క్ చేశారు కదా, ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేయండి. నేనైతే స్క్వేర్ నెక్ తీసుకుంటున్నాను. ఈ కుర్తీకి నాకు స్క్వేర్ నెక్కే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీకు వేరే నెక్ కావాలంటే కనుక యూ ఆర్ ఎనీ అదర్ నెక్ ఈ పార్ట్లో కట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ నెక్ కటింగ్స్ అన్నీ అయిపోయినాయి, మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. దెన్ బ్యాక్ నెక్ కూడా కటింగ్ చూసేద్దాం. సేమ్ బ్యాక్ నెక్ కూడా ఫస్ట్ 3.25 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్, అండ్ దెన్ లెంత్ వచ్చి 7 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేస్తున్నా. మీరు మ్యాక్సిమం 7.5 వరకు చేసుకోండి, అంతకంటే డీప్ అయితే ఈ కుర్తీకి బాగోదు, షార్ట్ కాబట్టి. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ స్క్వేర్ షేప్లో డ్రా చేసుకొని ఆ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలి. అంతే, కటింగ్ పార్ట్, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్కి 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. సో కింద చూపిస్తున్నట్టు మనం మెయిన్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో ఈ పార్ట్ కూడా లైనింగ్ మీద వేసి సేమ్ అట్లా ఫోల్డింగ్ చేసి కటింగ్ చేసేయండి నేను చూపిస్తున్నట్టు. కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ లైనింగ్ పార్ట్ని పిన్స్తో సెట్ చేసేసుకోండి. పిన్స్తో సెట్ చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేయొచ్చు. స్టిచ్చింగ్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ లక్ష్మి.